ఇలా అందమైన తెల్లటి మెత్తటి ఇడ్లీ మన వాళ్ళ జాతి ఆహారం లాంటిది. దక్షిణాది ప్రజల అమృతం ఇదే. అలాంటి ఇడ్లీలో ఎవరు ఊహించని ఇలాంటి అతి భయానక జర్రిని, అందులోనూ మెలికలు తిరిగిన ఇలాంటి భయానక జర్రిని కలిపి ఉడికించి వడ్డిస్తే ముఖం ఇలా భయంకరంగా తయారవక మానదు. ఆ ఫీలింగ్ ఒక రకంగా ఉండదు. భయానికి ఎన్ని రకాల కోణాలున్నాయో అన్నీ కనిపించాయి అక్కడి ప్రజల ముఖాలలో. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఈ మధ్య అన్ని చోట్ల కల్తీ, విషపూరిత ఆహార సరఫరా బాగా పెరిగిపోయాయి. ఎక్స్పైర్ అయిపోయిన పదార్థాలతో పాటు అతి ఘోరమైన విష జీవులను పెట్టి ఆహారాలు అమ్మేసుకుంటున్నారు. తెలిసి తెలియక జనాలు తినేస్తున్నారు. ఆ మాటకొస్తే ఇది చైనా కాదు. అయినా ఇక్కడ ఫ్రీగా విష పురుగుల్ని అన్నిట్లో వేసి అమ్ముతున్నట్లుంది ఇక్కడి వ్యవహారం. మొన్న ఈ మధ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో టిఫిన్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇడ్లీలో జెర్రీ రావడంతో వాంతులు చేసుకుంది ఓ మహిళ. కూరగాయలు అమ్ముతున్న మహిళ రమ స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్లో ఇడ్లీలను పార్సెల్ తెప్పించుకుని 3 ఇడ్లీలు తిన్న తర్వాత 4వ ఇడ్లీని తింటున్న సమయంలో అందులో నల్లగా విషం కక్కే జెర్రీ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. జెర్రీని చూడగానే వాంతులు చేసుకుంది. స్థానికులు ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్థానిక మున్సిపల్ అధికారుల నిఘా కొరవడటంతోనే టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి దారుణాలపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జనం విషపు తిళ్లు తిని చావడం ఖాయమని అంటున్నారు. ఇడ్లీలో జెర్రీ దృశ్యం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.